అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పుడు ఇంటర్ అయిపోయి నెక్స్ట్ చదివే పిల్లల కోసం నేను ఒక చిన్న వీడియో చేయాలనుకుంటున్నానండి. ఒరే కన్నలు, మనకి స్ట్రెస్ వద్దు నాన్న, మంచి చదువు, ఆరోగ్యకరమైన చదువు చదువుకుందాము, ఆరోగ్యకరమైన జీవితం సాగిద్దాం. నా మాట వినండిరా బంగారు తల్లులు, బంగారు కన్నలు. మీరు నేను చెప్పినట్టుగా మీరు విని మంచి చదువులు చదువుకోండి, మంచి డిగ్రీలు చదువుకోండి, మీకు నచ్చిన ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వండి, మీకు నచ్చిన ప్రొఫెషనల్ ఎన్నుకోండి. ఏది చేసినా గవర్నమెంట్ యూనివర్సిటీల్లో చదువుకోండి నాన్న. దయచేసి ఎందుకు చెప్తున్నానో, నేను ఒక తల్లిగా నా బిడ్డలు ఇప్పుడు పడుతున్న కష్టం చూసి నేను మీకు నా హృదయపూర్వకంగా ఒక మంచి సలహా ఇద్దామని నేను మీ ముందుకు వస్తున్నాను. కన్నా బంగారు తల్లులు, ఎక్కడికో వెళ్ళిపోయి మనం పాలు తాగొద్దు. మనం ఉన్న ఊర్లోనే మన కన్న తల్లి దగ్గరే ఉండి నీళ్లు తాగి సంతోషంగా ఆరోగ్యంగా బ్రతుకుదాంరా. మీరెంత చదువుకోండి, ఎన్ని డిగ్రీలైనా సంపాదించుకోండి, ఏం పర్వాలేదు. గవర్నమెంట్ యూనివర్సిటీల్లో చదువుతామని మీ తల్లిదండ్రులకి చెప్పండి. ఇది కూడా మనలాంటి మధ్యతరగతి కుటుంబీకుల పిల్లలకే నేను చెప్తున్నాను. కోటులుండి ధనవంతులై ఉండి ఎక్కడైనా ఓకే, మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి చెప్తున్నాను. మనం ఏంటంటే పైన కాదు కింద కాదు, మధ్యస్థంగా తీస్వంక స్వర్గం అంటారు చూసారా, అందులో ఉండి మన పైకి ఎగరలేము, కింద పడిపోలేము, టపటపా కొట్టేసుకుంటాం. అందుకని దయచేసి ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది కదా, మీకు ఎంసెట్ రాస్తారు, ఓకే. నెక్స్ట్ స్టెప్ తీసుకునేటప్పుడు అమ్మ నాన్నకి చెప్పి, అమ్మ మా మీద లక్షలు పెట్టుబడి పెట్టొద్దు మీరు. ఆ లక్షలతో మీకు ఆల్రెడీ ఏమన్నా సైట్లున్నా పొలాలున్నా ఓకే, దానికి మెరుగైన వాతావరణం ఏర్పరచుకోవడానికి ఆ డబ్బులను ఉపయోగించండి. ఆ పొలంలో ఏదే విధంగా ఇన్వెస్ట్ చేయండి. లేదా ఏమీ లేదనుకున్న వాళ్ళు ఇప్పుడు మీ పిల్లల్ని పెద్ద పెద్ద ప్రైవేట్ యూనివర్సిటీల్లో చదివించేసి ఉద్యోగాలంటూ బయటకు పంపించేసి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. 50,000కి 60,000కి పోనీ ₹1,00,000 అని వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. ఆ డబ్బులతో స్థలం కొనండి, పొలం కొనండి. నాన్న మనం ఇక్కడే పండించుకుందాం. ఎంత దూరం వెళ్ళినా ఒంటి నిండా బట్ట కట్టుకోవడానికి, కడుపు నిండా తినడానికే కదా మనం వెళ్ళేది. అందుకని నేను చెప్పేది దయచేసి ఒకసారి నా మనవిని వినండి. మీరు లక్షలతో చదువుకోవద్దు, వేలల్లోనే చదువుకోండి, యూనివర్సిటీల్లో చదువుకోండి, మంచి చదువులు చదువుకోండి, మంచి జాబులు సంపాదించండి, మంచి పై స్థాయికి వెళ్ళండి. కాకపోతే నాన్న ఉద్యోగం చేసో అమ్మ ఉద్యోగం చేసో ఏదో ఒకటి సంపాదించి ఆ డబ్బులతో మిమ్మల్ని ప్రైవేట్ యూనివర్సిటీల్లో చదివించి ఫీజులు కట్టించేసి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, మీరు ఇబ్బంది పడొద్దు. ఆ డబ్బులతో డాడీ నేను ప్రైవేట్ స్కూల్లో చదవను, గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంటాను, గవర్నమెంట్ యూనివర్సిటీలో చదువుకుంటాను. మీరు ఆ డబ్బుతో మనకి ఒక 100 గజాలు, 200 గజాలు, 300 గజాలు సైట్ కొందాం. అక్కడ మనం జీవన విధానం సరికొత్తగా సాగించుకుందాం. మంచి ఆహ్లాదమైన వాతావరణంలో ప్రకృతి మధ్య జీవనం సాగిద్దాం, ప్రకృతిని కాపాడుదాం, ప్రకృతి ఒడిలో జీవనం సాగిద్దాం. ఏ అనారోగ్యాలు కాకుండా ఆరోగ్యవంతమైన జీవితాన్ని మనం గడుపుతాం నాన్న, అమ్మ అని చెప్పండి. అలాగే తల్లిదండ్రులు పిల్లలకి, బుజ్జి తల్లి, బుజ్జి కన్నా, మీరు ఎక్కడ చదవాలనుకుంటున్నారు, మీరు ఏం చదువుకోవాలనుకుంటున్నారు, మీరు ప్రైవేట్ యూనివర్సిటీల్లో చదువుకోవాలనుకుంటే మీకు సంవత్సరానికి ఇన్ని లక్షలు అవుతున్నాయి నాన్న, ఇన్ని లక్షలు అవుతున్నాయి బంగారు తల్లి, వీటితో చదువుకుంటారా? లేదా మంచి మార్కులు మంచి ర్యాంకులు తెచ్చుకొని కష్టపడి చదివి గవర్నమెంట్ యూనివర్సిటీల్లో చదువుకుంటారా? చెప్పండి. మీకు పెట్టే ఈ ప్రైవేట్ యూనివర్సిటీల్లో చదివినప్పుడు లక్షలు ఖర్చు అవుతున్నాయి కదా, ఆ లక్షలతోటి మీకు మీ పిల్లలకి మంచి భవిష్యత్తు కోసం నాన్న నేను మాట్లాడుకుని
ఆ అమౌంట్కి ఎంతైతే భూమి వస్తుందో ఆ భూమాతను కొని మీకు అట్టే పెడతాం. ఆ భూమిలో మీరు మంచి చదువులు చదువుకున్నాక మీకు ఉద్యోగాలు నచ్చకపోతే తిరిగి వచ్చేసి అక్కడ ఒక పాదో ఒక చెట్టో ఒక పండుకు సంబంధించిన మొక్కో లేదంటే కాయగూరలకి సంబంధించిన ఒక మొక్కనో ఏదో ఒకటి మీరు ఏర్పరచుకోండి. చిన్న ఇల్లు కట్టుకోండి. అందులో పిల్లలతోటి ప్రకృతి మాత ఒడిలో ఆనందంగా జీవించండి, ఆరోగ్యంగా జీవించండి. పిల్లలతోటి, భార్యతోటి, తల్లిదండ్రులతోటి సంతోషంగా ఉండండి. మంచినీళ్ళే తాగండి, పాలు వద్దు నాన్న. సిటీల్లోకి వెళ్ళి ఎవరో బాగుపడట్లేదు నాన్న. అలాగే విదేశాలకు కూడా వద్దు నాన్న. రాబోయే రోజుల్లో ఇంకా దారుణంగా ఉంటాయి నాన్న. మనం ఇక్కడి నుంచే పాత రోజులకి వెళ్ళిపోదాం. అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, బామ్మ ఆ రోజులకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం నాన్న. ప్రకృతిని కాపాడుకుందాం నాన్న. ప్రకృతి ఒడిలో మనం హాయిగా ఉందాం నాన్న. ఆ ప్రకృతి మాత మనల్ని చల్లగా చూస్తుంది నాన్న. అలాగే తల్లిదండ్రులకి అర్థమయ్యేలాగా మీరు చెప్పండిరా, మీకు అర్థమయ్యేలాగా అమ్మా నాన్న చెప్తారా. మొత్తానికి అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుని మీ చదువు విషయంలో నిర్ణయం తీసుకోండి నాన్న. దయచేసి నా మాట ఆలకించండి నాన్న. నాకు మీలాంటి అమ్మాయి ఉంది, మీలాంటి అబ్బాయి ఉన్నాడు. నేను కూడా ఫస్ట్లో వాళ్ళని హింస పెట్టాను నాన్న. బాగా చదవండి, మంచి మార్కులు తేయండి అని వాళ్ళని సంతోషంగా ఆడుకోలేదు, సంతోషంగా ఎక్కడికి తీసుకెళ్ళలేదు. ఒక సినిమా అంటూ కానీ, ఒక ఆట అంటూ కానీ, ఒక చుట్టాలంటూ కానీ ఏ దానికి వాళ్ళని నేను ప్రోత్సహించలేదు నాన్న. ఓన్లీ చదువు 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 అంటానే చదివించాను. అలాగే కష్టపడి చదువుకున్నారు, మంచి మార్కులతోటి ఇప్పుడు జాబ్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు పడే స్ట్రెస్ని చూసి ఇప్పుడు నేను బాధపడుతున్నాను నాన్న. వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకున్నారని నాకు సంతోషం లేదు, నెలకి 1,00,000 రూపాయలు తెచ్చుకుంటున్నారని కూడా ఆనందం లేదు. వాళ్ళు అక్కడ యాంత్రిక జీవితం గడుపుతున్నారు. జీవితం అంటేనే అసహ్యం తెచ్చుకుంటున్నారు. ఆ జీవితం మీకొద్దనేసి నా మనవి. వాళ్ళ పడే స్ట్రెస్ మీరు తీసుకోవద్దు నాన్న. ఎందుకంటే మీకు ఎందుకు చెప్తున్నానో అర్థమవుతుందా? మీరు స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడే మీ అసలైన జీవితం. ఇంటర్మీడియట్ తర్వాత నాన్న మీ అసలైన లైఫ్. ఆ లైఫ్ మంచి మార్గంలో పెట్టుకోవాలన్నా, చెడు మార్గంలో పెట్టుకోవాలన్నా ఇదే మీ జీవితానికి పునాది. ఈ పునాదిని స్ట్రాంగ్గా కాంక్రీట్తో కట్టుకోండి. అందమైన లైఫ్ను ఎంజాయ్ చేయండి. మీరు ఎంజాయ్ చేయండి. మీ తల్లిదండ్రులకి, మీ అమ్మమ్మలకి, మీ నానమ్మలకి లైఫ్ గురించి చెప్పండి. వద్దు అమ్మా, మన జీవన విధానం ముందు జీవన విధానంతో వద్దు, వెనక జీవన విధానంలోకి వెళ్దాం రండి అని ఇప్పటి నుంచే మీరు వేసే అడుగు మీ జీవితం పూలబాటు అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పటి నుంచి మనం అందరం చెయ్య కలుపుదాం. చిన్న వయసు ఏంటి, పెద్ద వయసు ఏంటి, ఈ జనరేషన్ ఏంటి, వచ్చే జనరేషన్ ఏంటి, వెనక జనరేషను, ముందు జనరేషను, మధ్య జనరేషన్ అన్న తేడా లేకుండా మనం ప్రకృతి మాత ఒడిలోకి చిన్న చిన్న అడుగులు వేసుకుని స్టార్ట్ చేద్దామా మన లైఫ్ని? ఓకేనా? నా మాట నచ్చిందా మీకు? నా సలహా నచ్చిందా? ఏ జీవితం కావాలి? స్ట్రెస్తో కూడుకున్న సిటీ లైఫ్ కావాలా? ఆనందకరమైన ప్రకృతి మాత ఒడి కావాలంటే ఏది కావాలా? ఏదన్నది మీరే నిర్ణయించుకుని నా మాట, నా ఆవేదన, నా సలహా, నా అనుభవం మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఆంటీ అని పిలండి, పెద్దమ్మ అని పిలండి, అక్క అని, అమ్మమ్మ అని పిలండి. ఎలా పిలిచినా నేను మీ ముందుకు వచ్చి మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను నా అనుభవంతో. ఎందుకంటే నా ఆలోచనలు ఇప్పటి నుంచే
ఇప్పుడే పురుడు పోసుకుంది నా ఆలోచన. ఇప్పుడే అమ్మఒడిలోంచి బయటకు వచ్చింది. నా జీవన విధానం ఇది వద్దు, అది కావాలని మీ అందరికీ చెప్పడమే ఆ చంటి పాప పురిటి నొప్పులతోంచి బయటకు వచ్చిన పసిబిడ్డ లాంటి నా ఆలోచనని మీ ముందు పెడుతున్నాను. మీరు ఏది కావాలి, పరుగులు పెడదామా, నడుచుకుంటూ వెళ్ళి ప్రకృతి మాత ఒడిలో నిద్రపోదామా, నిర్ణయం తీసుకోండి. మంచినీళ్ళు తాగుదామా, పాలు తాగుదామా? మంచినీళ్ళు తాగి హాయిగా అమ్మఒడిలో బొబ్బుందామా, పాలు తాగి అరగక ఇబ్బంది పడుతూ సిటీ లైఫ్కి వెళ్ళిపోదామా? నిర్ణయం తీసుకుని నా కామెంట్ పెట్టండి. నా బంగారు తల్లులు, నా బంగారు కొడుకులు, నాన్నలు, ఓకేనా? అలాగే తల్లిదండ్రులకు కూడా నా సలహా. ఏ సలహా కావాలో మీరే నిర్ణయించుకోండి, మీరే చూసుకోండి. ఉంటానే మరి, బాయ్.